నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. కల్వకుంట్ల కవితకు భారీ షాక్ తగిలింది. ఏదో అనుకుంటే ఇంకేదో అయింది అన్న తరహాలో ఆమెకు ఈసీ కోలుకోలేని దెబ్బ కొట్టింది. జనరల్గా రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ముఖ్యంగా ప్రాంతీయ సెంటిమెంట్లు, పార్టీల పేర్ల చుట్టూ తిరిగే రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా ఇలాంటి ఒక వార్తే రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఎమ్మెల్సీ కవితకు కేంద్ర ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. ఆమె కొత్తగా పెట్టాలనుకున్న తెలంగాణ రక్షణ సేన అనే పార్టీ పేరుపై ఈసీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అసలు కవిత ప్లాన్ ఏంటి? ఈసీ ఇచ్చిన నోటీసులో ఏముంది? ప్రజలు ఎందుకు మండిపడుతున్నారు? ఒరిజినలే డూప్లికేటే అని జనాలు ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు? ఈ రోజు మన స్పెషల్ స్టోరీలో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక ప్రాంతీయ పార్టీ స్టార్ట్ చేసి టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామంతో రాజకీయాలు చేయాలనుకున్న కవితకు ఈసీ గట్టి దెబ్బ కొట్టింది. తెలంగాణ రక్షణ సేన అనే పేరుతో పార్టీని రిజిస్టర్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఈ పార్టీ పేరుపై ప్రజల నుంచి, వివిధ వర్గాల నుంచి ఊహించని స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈసీ రంగంలోకి దిగింది. గత నెల జూన్ 23వ తేదీన కవితకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఒక కీలకమైన లేఖను పంపింది. ఆ లేఖలో ఉన్న అంశాలు చూసి కవిత వర్గం ఒక్కసారిగా అవాక్కైనట్లు తెలుస్తోంది. ఈసీ తన లేఖలో స్పష్టంగా పేర్కొంది ఏంటంటే, తెలంగాణ రక్షణ సేన అంటే టీఆర్ఎస్ అనే పేరుపై 1000కి పైగా అభ్యంతరాలు వచ్చాయి. కాబట్టి ఈ పేరుతో పార్టీని నమోదు చేయడం సాధ్యం కాదు. ఈ పేరును మార్చి తీరాల్సిందేనని ఈసీ తేల్చి చెప్పింది. ఎన్నికల సంఘం కేవలం పేరు మార్చమని చెప్పి ఊరుకోలేదు. కవితకు ఒక కఠినమైన అల్టిమేటం కూడా జారీ చేసింది. లేఖ అందిన 15 రోజుల్లోగా తెలంగాణ రక్షణ సేన స్థానంలో మరో 3 ప్రత్యామ్నాయ పేర్లను పంపించాలని ఆదేశించింది. ఒకవేళ ఈ 15 రోజుల గడువులోగా కొత్త పేర్లను పంపించకపోతే ఏం జరుగుతుంది? దీనికి కూడా ఈసీ క్లారిటీ ఇచ్చింది. గడువు ముగిసిన తర్వాత ఎలాంటి తదుపరి సమాచారం ఇవ్వకుండానే, ఎలాంటి నోటీసులు పంపకుండానే ఈ పార్టీ నమోదు దరఖాస్తును అంటే రిజిస్ట్రేషన్ అప్లికేషన్ను శాశ్వతంగా మూసేస్తామని హెచ్చరించింది. కవిత తన పార్టీ కొత్త పేర్లు, కొత్త వివరాలు అందించిన తరువాతే పార్టీ నమోదుపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. అంటే కవిత పొలిటికల్ ప్లాన్స్ కు ఈసీ గట్టి బ్రేకులు వేసిందని చెప్పాలి. ఇప్పుడు అందరిలోనూ వచ్చే ప్రశ్న ఒక్కటే, అసలు ఈ తెలంగాణ రక్షణ సేన పేరుపై 1000కి పైగా అభ్యంతరాలు ఎందుకు వచ్చాయి? దీని వెనకున్న అసలు కథ ఏంటి? మీకు గుర్తుండే ఉంటుంది, ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్కు మారు పేరుగా నిలిచిన పార్టీ టీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్ర సమితి, కేసీఆర్ నేతృత్వంలో ఉద్యమం నడిపిన పార్టీ అది. అయితే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో కేసీఆర్ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చవిచూసింది. ప్రజల్లో ఇప్పటికీ టీఆర్ఎస్ అనే పేరుపై, ఆ అక్షరాలపై ఒక రకమైన సెంటిమెంట్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకోవాలని కవిత ప్లాన్ చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె పెట్టిన పేరును ఒకసారి గమనించండి, తెలంగాణ రక్షణ సేన అంటే షార్ట్ ఫామ్ లో చూస్తే మళ్ళీ టీఆర్ఎస్ అనే వస్తుంది. పాత టీఆర్ఎస్ పేరును కాపీ కొట్టి ఆ సెంటిమెంట్తో మళ్ళీ ప్రజల్లోకి వెళ్లాలని కవిత కుట్రలు పన్నారని, అందుకే ఈ పేరును ఎంచుకున్నారని జనం భావించారు. ఇక ఈ ప్లాన్ తెలుసుకున్న తెలంగాణ ప్రజలు, రాజకీయ నేతలు ఈసీకి ఫిర్యాదులు చేశారు. టీఆర్ఎస్ పేరును ఇలా వాడుకోవడంపై జనంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కవిత చేసిన ఈ పొలిటికల్ కుట్రకు ఈసీ నిర్ణయంతో చెక్ పడిందని తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒక్క తెలంగాణ నుంచే కాదు, మహారాష్ట్ర నుంచి కూడా టీఆర్ఎస్ అనే పేరుపై అభ్యంతరాలు వచ్చాయి. మహారాష్ట్రలో తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అనే పేరుతో ఇప్పటికే ఒక సంస్థ కొనసాగుతోంది. కవిత పార్టీ ప్రకటనకు ఒకరోజు ముందే వారు అదే పేరు కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన పలు సంస్థలు కూడా కవిత పార్టీ పేరు తమకు ఇబ్బందికరంగా మారుతుందని ఈసీని ఆశ్రయించాయి. ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో ట్రోల్స్, కామెంట్స్ వర్షం కురుస్తోంది. జనాలు ఎవరి స్టైల్లో వారు కవితపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఒక కామెంట్ బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే, ఎప్పటికైనా ఒరిజినలే, డూప్లికేటే అని. కేసీఆర్ సాధించిన తెలంగాణ, ఆయన పెట్టిన టీఆర్ఎస్ పార్టీ ఒరిజినల్.
ఆ పేరును ఆ సెంటిమెంట్ను కాపీ కొట్టి వేరే పేరుతో డూప్లికేట్ టీఆర్ఎస్ ను తీసుకురావాలని చూస్తే జనం ఒప్పుకోరని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సెంటిమెంట్ ను వాడుకొని మళ్ళీ రాజకీయంగా లబ్ధి పొందాలని చూసిన కవితకు ఈసీ ఇచ్చిన ఈ షాక్ కోలుకోలేని దెబ్బ అని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి తెలంగాణ రక్షణ సేన పేరు మార్చక తప్పని పరిస్థితి కవితకు ఏర్పడింది. ఈసీ ఇచ్చిన 15 రోజుల గడువులోగా కవిత ఏ 3 పేర్లను పంపించబోతున్నారు. ఆ పేర్లకైనా ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా? ఒకవేళ కవిత కొత్త పేర్లు పంపకపోతే ఆమె రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుంది అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.